హాయ్ గైస్, జస్ట్ ఇప్పుడే అమెజాన్ ప్రైమ్లో జీతు మాధవన్ డైరెక్ట్ చేసిన ఆవేశం మూవీ చూసా. ఒకే ఒక మాట భయ్య, ఫాఫా వన్ మ్యాన్ షో. ఆ స్వాగ్, ఆ స్టైల్, ఆ యాటిట్యూడ్, ఆ గెటప్ చాలా బాగా చేశాడు. ఫాఫా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ ద కంట్రీ. సింపుల్గా స్టోరీ ఏంటంటే, బెంగళూరులో ఒక కాలేజీలో సీనియర్స్ అండ్ జూనియర్స్కి ఒక చిన్న ఫైట్ జరుగుతుంది. జూనియర్స్ని కిడ్నాప్ చేసి ఆ సీనియర్స్ కుక్కని కొట్టినట్టు కొడతారు. అప్పటి నుంచి ఆ జూనియర్స్ లోకల్ సపోర్ట్ కావాలని బెంగళూరులో ఉన్న బార్స్ అన్ని తిరుగుతూ ఉంటారు. చాలా రోజుల తర్వాత ఒక బార్లో ఫాఫా పరిచయం అవుతాడు. తర్వాత ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీలో కామెడీ కూడా చాలా బాగుంటుంది. స్పెషల్గా ఫాఫాకి రైట్ హ్యాండ్గా చేసిన అంబన్, అతను చాలా బాగా చేశాడు. రెండే డ్రాబ్యాక్స్ అనిపించాయి భయ్య. మూవీ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఫాఫా ఎంట్రీ ఉంటుంది. అండ్ ఎక్స్ట్రాడినరీ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో ఒక 30 to 40 minutes మూవీ ట్రాక్ చేశారనిపించింది. అదర్ దాన్ దట్ కంప్లీట్ మాస్ యాక్షన్ కామెడీ. సాంగ్స్ బాగున్నాయి. బీజిఎం చాలా వెరైటీగా అనిపించింది, చాలా డిఫరెంట్ గా ఉంది. ఓవరాల్ గా ఫాఫా కోసం హ్యాపీగా ఒకసారి చూసేయచ్చు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుందో ఇంకా ఏం ఇన్ఫో లేదు. ఒరిజినల్ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూసినా బాగానే అర్థమవుతుంది. తెలుగు డబ్ కోసం వెయిట్ చేస్తారనుకుంటే ఇక మీ ఇష్టం. సో ఇది ఆవేశం రివ్యూ. నాకు తెలిసి చిరంజీవి గారు యాప్ట్ అవుతారు తెలుగు రీమేక్ కి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.